హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను లైనింగ్ బ్లౌజు ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వారు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా సింపుల్ పద్ధతిలో బ్లౌజ్ కటింగ్ అనేది చేసి చూపిస్తానండి. ఈరోజు లైనింగ్ బ్లౌజు క్రాస్ కట్ బ్లౌజు కటింగ్ చేసుకుందామా. అలాగే ఫస్ట్ బ్లౌజ్ పొడవును కొలవాలి, తర్వాత షోల్డర్ కొలవాలి, తర్వాత మెడ కొలవాలి. ఈ బ్లౌజ్లో మెడ అయితే 5 ఇంచీలు వచ్చింది, షోల్డరు వన్ సైడు 3 ఇంచీలు, మొత్తం 2 సైడ్లు కలిపి 3, 3, 6 ఇంచీలు, మొత్తం 11 ఇంచీలు షోల్డర్ వచ్చిందండి. అలాగే నడుము కొలుసుకోవాలి, 30 ఇంచీలు ఇంకొంచెం ఎక్స్ట్రా వచ్చింది. ఇలాగే కొలుసుకోవాలి. నడుము కొలత కరెక్ట్గా ఉంటే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ ఇలా పరుచుకొని 2 మడతలు అయితే పెట్టుకోవాలండి. మధ్యలోని 2 మడతలు పెట్టుకోవాలి. ఈ చివర్లు అనేవి అటు సైడ్ ఉండాలి, మడత అనేది మన వైపు ఉండాలండి. అప్పుడు మనం బ్లౌజు కొలిసేటప్పుడు ప్రాబ్లం రాదు. ఇలా పరుచుకోవాలి. ఫస్ట్ లైనింగ్ని అయితే ఇలా ముందు పరుచుకోవాలి. బ్లౌజ్ పొడవు 12 ఇంచీలు ఉంది, 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టమని చెప్పారు. అందుకని మొత్తం 14 ఇంచీలు పెట్టుకోవాలి. బ్లౌజ్ తయారీ 13 ఇంచీలు, మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే షోల్డర్కి కింద నడుము కుట్టే దగ్గరికి సరిపోతుంది. షోల్డర్ 5.5, అలాగే చంక రౌండ్ కూడా 5.5, నెక్ విత్ 2.5, షోల్డర్ 3, మొత్తం 5.5 ఇంచీలు తీసుకోవాలి. షోల్డరు మెడ ముందు తీసుకున్నాక తర్వాత ఆర్మోల్ కొలుచుకోవాలండి. ఆర్మోల్ పొడవు 5.5 తీసుకున్నాక అడ్డంగా నిలువుగా అడ్డంగా గీతలోనే పెట్టుకోవాలి. తర్వాత మధ్యలో ఇలా గీత అనేది పెట్టాక బ్లౌజ్ పొడవుని చూసుకుంటూ ఇలా కొలుచుకుంటూ ఆర్మోల్ సైడు ఇంకా మధ్యలో కరెక్ట్గా వస్తుంది లేదో చూసుకోవాలండి. ఎందుకంటే బ్లౌజు హైటు ఒక సైడు తగ్గొచ్చు, ఎక్కువ అవ్వచ్చు. అందుకని ఇలా కొలుచుకుంటూ తీసుకోవాలి. నడుము సైజ్ అయితే 30.5 ఉంది. మనం ఇందులో 1 ఇంచ్ కలుపుకోవాలి. అలాగే ఎక్స్ట్రా క్లాత్ 2 ఇంచీలు. ఇప్పుడు మనము చెస్ట్ ఎంత ఉందో చూసుకోవాలండి. ఫ్రంట్ హుక్స్ పాయింట్ నుంచి చంక రౌండ్ వరకు కొలుచుకుంటే మనకు చెస్ట్ ఎంత ఉందనేది అర్థమైపోతుంది. ఇక్కడ 8.5 ఉంది. నేనైతే ఒక 1/2 ఇంచ్ పెంచుకున్నాను లూజ్ కోసం. అలాగే 2 ఇంచీలు ఎక్స్ట్రా. ఈ గీతను ఆ గీతను కలుపుకుంటూ గీతలు అనేవి పెట్టుకోవాలి. ఆర్మోల్లో 1.5 ఇంచ్ పెట్టుకోవాలి క్రాస్గా. ఇలా 1.5 ఇంచ్ పెట్టిన తర్వాత ఆర్మోల్ అనేది కొలుసుకోవాలండి. ఆర్మోల్ కొలుసుకున్నాక ఇదే కొలతతో మనం బ్లౌజ్ కూడా కరెక్ట్గా గీత అనేది పెట్టుకోవాలి. ఆర్మోల్ కొలుచుకుంటూ మనము రౌండ్ షేప్ అయితే తీసుకోవాలండి. ఇక్కడ 8 ఇంచీలు వచ్చింది. ఇగోండి ఇలాగ రౌండ్ షేప్లో తీసుకోవాలి. తీసుకున్నాక ఇది కొలుచుకోవాలి. ఎంత వచ్చిందో మీద 1/2 ఇంచ్ వదిలేసిన తర్వాత ఇలాగా టేప్తో రౌండ్గా కొలవాలి. 8 ఇంచీలు వచ్చింది, కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు బ్యాక్ రౌండ్ కొలుసుకోవాలండి. బ్లౌజు వెనక రౌండ్ గురించి 9 ఇంచీలు వచ్చింది. అలాగే 9 ఇంచీల దగ్గర ఒక గీత పెట్టుకుంటూ మీదకైతే 2 గీతలు చిన్న గీతలు ఉంటాయి కదా, పైపింగ్ వేసుకోవటం కోసం ఇలాగా అడ్డంగా గీతలు అనేవి గీసుకుంటూ రౌండ్ షేప్ అనేది ఇవ్వాలండి. రౌండ్ షేపు, స్క్వేర్ షేపు, ఏ షేప్ కావాలంటే ఆ షేపు బ్యాక్లో మన ఇష్టం, ఏదైనా ఇవ్వచ్చు. ఇక్కడ నేను ఇలా గీతలు గీసుకుంటూ ఇలా వదిలేస్తానండి. దీనికైతే కటింగ్ అనేది చేయను, కుట్టేటప్పుడే కటింగ్ చేస్తాను. మనం వేరే మేడ పెట్టవచ్చు కదా, దాని గురించి. ముందుగా రౌండ్ షేపు ఇలా కట్ చేసామనుకో ఇంకా వేరే షేపులు రావాలంటే అది రాదు. అందుకని నేను ఇలా గీత పెట్టి వదిలేస్తాను. ఇప్పుడు చుట్టుప్రక్కల కట్ చేసుకోవాలండి. నేనైతే ఇలాగే గీతల పైనే కట్ చేసుకుంటాను.
ఇంకో గీతల పైనే కట్ చేసుకోవాలి. అటు ఇటుగా చేయకూడదు. అటు ఇటు చేస్తే బ్లౌజ్ పొడవు అనేది పెరిగిపోద్ది, లేకుంటే తగ్గిపోవచ్చు. అందుకని కరెక్ట్గా మనం టేప్తో కొలుచుకున్నాం కదా, గీత పెట్టుకున్నాం, దాని మీదనే కట్ చేసుకుంటూ వెళ్ళాలి. తర్వాత ట్రక్ అని తెచ్చుకోవాలండి. ట్రక్ అంటే చిన్న చిన్నగా పీసులు కట్ చేసుకొని పెట్టుకుంటే మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు తెలుస్తుంది ఎక్కడ ఇది వచ్చింది అనేది. నెక్ అలాగే చెస్ట్ ఎక్కడనేది తెలిసిపోతుంది. ఇప్పుడు హ్యాండ్స్ కొలుసుకుందామా. హ్యాండ్స్ని అయితే ముందుగా ఇలా కొలవాలి. హ్యాండ్స్ 5.5 ఉంది. ఇక్కడ 1 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. కింద మడత కోసం, మీద షోల్డర్ జాయింట్ కోసం 1 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అలాగే బ్లౌజు రౌండ్ అయితే మొత్తానికి 12 ఉంది. దానిలో హాఫ్ 6 ఇంచులు, 2 ఇంచులు ఎక్స్ట్రా క్లాత్, 2 ఇంచులు ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకోవాలండి. నేనైతే ప్రతిదానికైతే నేను 2 ఇంచులు ఎక్స్ట్రా క్లాత్నే పెడతాను. అలాగే ఆర్మోలు ఇటు సైడ్ కూడా 6.5 కొలుచుకున్నాక ఆర్మోలు అయితే 2.5 తీసుకోవాలి. 2.5 నుంచి ఇంకా మిడిల్ పాయింట్ని అడ్డంగా ఒక గీత గీసుకున్నాక మనకు ఆర్మోలు ఫిట్టింగు చాలా బాగా వస్తుంది. ఇగోండి ఇలాగే గీత గీసుకోవాలి. నేను ప్రతి ఒక్క పాయింట్ మీకు వివరంగా చెప్తున్నాను. అలాగే ఎల్బో హ్యాండ్స్కి ఆర్మోల్ అనేది ఎలా తీసుకోవాలి, అలాగే చాలా చిన్న చేతులు ఉంటాయి కదా, చిన్న హ్యాండ్స్, 3 ఇంచెస్ హ్యాండ్స్, దానికి ఆర్మోల్ ఎలా తీసుకోవాలి, అంబ్రెల్లా హ్యాండ్స్, కుర్తీలో లాంగ్ హ్యాండ్స్ ఉంటాయి కదా, 22 ఇంచెస్ హ్యాండ్స్, దానిలో ఆర్మోల్ ఎలా తీసుకోవాలి, ప్రతి ఒక్కటి మీకు క్లారిటీగా చెప్తానండి. ఈ వీడియోలో అయితే లైనింగ్ బ్లౌజు కటింగు చూపిస్తున్నాను. అలాగే క్రాస్ కట్ ముందు వీడియోలో మీకు బ్లౌజు మెజర్మెంట్, బాడీ మెజర్మెంట్ తీసుకొని బ్లౌజ్ని అయితే కట్ చేసి చూపించాను. ఇప్పుడు చాలా క్లియర్గా బ్లౌజ్ని తీసుకుంటూ నేనైతే ప్రతి ఒక్కటి కొలుచుకొని చూపిస్తున్నానండి. ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలని ఉద్దేశంతో ఇలా నేను చూపిస్తున్నాను. ఫ్రంట్లో ఆర్మోల్ లోతు ఎలా తీసుకోవాలో చూపిస్తాను. 1 ఇంచులో 2 గీతలు అనేవి తక్కువ చేసుకుంటూ ఇలాగా రౌండ్ షేప్, అంటే మరీ రౌండ్ కాదు, కొంచెంగా ఈ షేప్లో ఇచ్చుకుంటూ మనం ఫ్రంట్లో కట్ చేసుకోవాలి. ఇది లైనింగ్ బ్లౌజ్ కదండి, నేనైతే కిందన 1/2 ఇంచు మీదన 1/2 ఇంచు అనేది ఇచ్చుకున్నాను. అలాగే సాదా బ్లౌజ్ అయితే హ్యాండ్స్లో లోతు అని తెలుస్తుంది. ఆర్మోలు ఫిట్టింగు, హ్యాండ్స్ లోతు 2 కరెక్ట్గా వస్తాయి. అప్పుడు ఫ్రంట్లో ముడతలు అనేవి రావు. ఇలాగే క్రాస్ పట్టి కూడా ఇలాగనే కొలుచుకోవాలండి. ప్రతి ఒక్క పాయింట్ మీకు చెప్తున్నాను చూడండి. వీడియో అయితే లెంతీగా ఉంది, ఏమీ అనుకోవద్దు. కాకపోతే ప్రతి ఒక్క పాయింట్ మీకు అర్థమయ్యేటట్లు చెప్తున్నాను. క్రాస్ పట్టి ముందు కొలవాలి. తర్వాత హుక్స్ పాయింట్ దగ్గర ఎంత ఉంది, అలాగే నడుము దగ్గర జాయింట్ దగ్గర ఎంత ఉంది, అలాగా కొలుచుకుంటూ టేప్ని అయితే ఇలా పెట్టుకుంటూ కొద్దిగా రౌండ్ షేప్ అనేది ఇవ్వాలండి. రౌండ్ షేప్ అనేది ఇస్తే ఫ్రంట్లో చాలా బాగా వస్తుంది. షేప్ అనేది చాలా నీట్గా చాలా బాగా వస్తుంది. నాకైతే చాలామంది అడుగుతుంటారండి, మీరు కుట్టే బ్లౌజులు చాలా బాగుంటాయి, ఫ్రంట్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుందండి, ఎలా కుడతారని. అందుకని అందరి కోసం నేను ఇలా క్లారిటీగా చెప్తున్నాను. ఈ వీడియో చూసారంటే ఎవరికైనా అర్థమైపోతుంది. కొత్త వారు కూడా ఇప్పుడిప్పుడే, అంటే మిషను ఒక్కసారి కూడా స్టార్ట్ చేయకపోయిన వారు కూడా ఈ వీడియో చూసారంటే మీకు చాలా క్లారిటీ వస్తుంది. ఎక్కడ ఎలా కొలుచుకోవాలి, ఎలాగనేది కట్ చేసుకోవాలి, ప్రతి ఒక్కటి పాయింట్ అర్థమైపోతుంది. క్రాస్గా ఇలాగా పెట్టుకోవాలండి. క్రాస్ కట్ బ్లౌజ్ కదా, క్లాత్ని అయితే ఇలా క్రాస్గా పెట్టుకొని చుట్టూత్ర గీతలను గీసుకోవాలి. ఇలాగే ఫస్ట్ ఇలా గీతలను గీసుకుంటే
మనకు క్రాస్ అనేది తెలుస్తుంది. ఎక్కడ మనము ఫ్రంట్లో పాయింట్లు పెట్టుకోవాలి. అలాగే చూడండి, ఇక్కడ ముందు షోల్డర్ని ఇలా కొలుచుకుంటూ గీతను పెట్టుకోవాలి. తర్వాత ఆర్ములు మొత్తం అన్నీ పెట్టుకున్నాక ఈ క్లాత్ని అయితే బయటికి తీసేసి బ్లౌజ్ కొలుచుకుంటూ ఇప్పుడు మనం ఫ్రంట్ షేప్ అనేది మనకి రౌండ్ ఎంత కావాలి, అలాగే సైడ్ పాయింట్ అంటే సైడ్ క్రాస్ పట్టి నుంచి ఇంకా చంక రౌండ్ వరకు ఎంత కావాలి కొలుచుకోవాలి. ఇగోండి, ఇలా కొలుచుకుంటూ గీత అయినా పెట్టుకోవాలి, ఒక గీత అనేది. అలాగే ఫ్రంట్ రౌండ్ షేప్ చూసుకోవాలండి. ఇక్కడైతే 6.5 వచ్చింది. నేను 6.5 పెట్టుకుంటాను, ఎందుకంటే ముందు పైపింగ్ వేసుకుంటాం కదా రౌండ్గా మెడ రౌండ్ చుట్టూత్ర, దాని గురించి 6.5 పెట్టుకుంటాను. తయారీ 6.5 వస్తుంది. కొంతమంది 7, 6.5, 7 లోపలే పెట్టుకోవాలి. 7 కంటే ఎక్కువ పెట్టుకోకూడదండి. ఫ్రంట్ అనేది బాగా ముందుకు జారిపోతుంది, బాగుండదు, బ్లౌజ్ అనేది అందంగా ఉండదు. ఎవరికైనా సరే 7 లోపలే ఉంటుంది. అలాగే డిజైనర్ బ్లౌజులు ఉంటాయి కదా, దానికైతే ఎక్కువగా పెట్టుకోవచ్చు. బాడీ లెంత్ బట్టి అంటే కొలుచుకుంటూ బాడీని కొలుచుకుంటూ పెట్టుకోవాలి. ఇలాగే ఫ్రంట్ షేప్లో చూడండి, ఫ్రంట్ ఇలా పరుచుకోవాలి. పరుచుకున్నాక టేప్ ఇలా పెట్టుకొని ఇక్కడ ఎంత వచ్చిందో చూసుకుంటూ ఇలా పెట్టుకోవాలండి. నాకైతే ఈ బ్లౌజులో 13 ఇంచీలు వచ్చింది. ఇలా కొలుచుకోవాలి. 13 ఇంచీలు అనేది వచ్చింది. మిడిల్ పాయింట్ తీసుకోవాలి. షోల్డర్లో మధ్య పాయింట్ తీసుకొని ఇలా గీత 13 ఇంచీలు పెట్టుకొని బ్లౌజు ఉక్స్ పట్టి నుంచి క్రాస్ పట్టి వరకు, అంటే ఉక్స్ పట్టి నుంచి మొత్తం కొలుచుకోవాలి. క్రాస్ పట్టి బ్లౌజు ఉక్స్ పట్టి నుంచి క్రాస్ పట్టి వరకు ఎంత ఉందో కొలవాలి. దాన్ని 1 ఇంచ్ ఎగస్ట్రా కలుపుకోవాలండి ట్రక్స్ కోసం. ఇంకా కింద మీదన జాయింట్ కోసం 1 ఇంచ్ సరిపోతుంది. 1 కొద్దిగా 2 గీతలను ఎగస్ట్రా పెట్టుకొని కలుపుకోవాలి. కలుపుకొని పాయింట్ పెట్టుకొని కట్ చేసుకోవాలి. పాయింట్ నుంచి ఇలాగా గీతను పెట్టుకోవాలండి. ఇప్పుడు ఆర్మూలు వెనక భాగం కంటే ముందు భాగంలో ఒక 1/2 ఇంచు లోతుని తీసుకోవాలి. 1/2 ఇంచ్ లోతు తీసుకుంటూ రౌండ్ షేప్ అనేది ఇవ్వాలి. ఇచ్చాక మొత్తం క్లాత్ అనేది కట్ చేసుకోవాలండి. ఇలా క్లాత్ అనేది కట్ చేసుకున్నాక ఇప్పుడు ట్రక్స్ పాయింట్ ఇవ్వాలి. ట్రక్స్ని మనము బ్లౌజ్ను కొలుచుకుంటూ ట్రక్స్ పాయింట్ అయితే మనం కొలుచుకుంటూ కట్ చేసుకోవాలండి. చూపిస్తాను ఇప్పుడు ట్రక్స్ పాయింట్ ఎలా కొలవాలో ఏంటో. చుట్టూ ఇలా కట్ చేసుకున్నాక చూడండి, నేనైతే చాలా నెమ్మదిగా కట్ చేసి చూపిస్తున్నాను. ప్రతి ఒక్కటి మిస్ కాకుండా చూపిస్తున్నానండి. నేను ఎలా కట్ చేశాను, ఎలా కొలుచుకున్నాను మీకు ఈ వీడియో చూస్తే అర్థమైపోయి ఉంటుంది. ఇప్పటి వరకు ఎవరైనా నేర్చుకోవచ్చండి ఇలాంటి వీడియోని చూస్తే. అయితే ఈ వీడియో చూసినట్టుకైతే ఎలాంటి వారైనా అస్సలు ఎప్పుడు మిషన్ తొక్కని వారు కూడా మీరు మీ బ్లౌజులు అనేది చాలా పర్ఫెక్ట్గా కుట్టుకుంటారు. చూడండి, అటు నుంచి 2 ఇంచులు పెట్టుకుంటూ నేను మొత్తం కొలుచుకొని ఇలా గీతలు అనేవి పెట్టుకుంటానండి. పాయింట్లు చూసారా, ఇలాగే కొలుచుకుంటాను. కిందనైతే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంటుంది. అప్పుడు ట్రక్స్కి ఎక్కువ తక్కువైనా సరే అక్కడ మనం తర్వాత కట్ చేసుకొని తీసుకోవచ్చు.
అందుకని ఉక్స్ పట్టీ నుంచి అక్కడ వరకు అయితే 2.5 ఇంచులు తీసుకోవాలి. అలాగే 2.5 నుంచి మళ్ళీ ఇంకా ట్రక్స్ వేసుకోవడానికి పాయింట్ అయితే 2.5 2.25 అలా పెట్టుకోవాలండి. మీ బ్లౌజ్ని కొలుసుకుంటూ అలా పెట్టుకోవాలి. సెంటర్లో 4.5 ఇంచీలు. పెద్ద బ్లౌజ్ అయితే అంటే పెద్ద సైజు బ్లౌజ్కి 4, మీడియం బ్లౌజ్కి అయితే 4.5. ఇలాగే ఇక్కడ సెంటర్ పాయింట్ 2.5. అలాగే ఫస్ట్ ట్రక్స్ అనేది వేస్తాం కదా, ఇక్కడ మొదట్లో అదైతే 2.5 ఇంచీలు పొడవండి. 2.5 ఇంచీలు పొడవ తీసుకుంటూ ట్రక్స్ పాయింట్ అయితే ఇగోండి ఇక్కడ ఇలా వేసుకోవాలి. అలాగే వెనక భాగంలో చెయ్యిని అడ్డు పెట్టుకుంటూ ఇలాగా మనం పాయింట్లు పెట్టుకోవాలి. ఇలా పాయింట్లు పెట్టుకుంటే చాలా నీట్గా వస్తుంది. వెనక పార్ట్లో కూడా మనకు తెలిసిపోతుందండి. ఇప్పుడైతే క్రాస్ పట్టీ, ఈ క్లాత్ మిగిలింది కదా, క్రాస్ పట్టీకి డబుల్ క్లాత్ వేస్తాం కదా, దాన్ని అయితే కట్ చేసుకోవాలి. ముందు బ్లౌజ్ అంతా కట్ చేసుకున్నాక ఇలాగా మిగతా క్లాత్ని ఇలాగే పరుచుకుంటూ ఇలా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని ఇలా పరుచుకుంటూ లైనింగ్ బ్లౌజు ఎలా ముక్కలు ఉన్నాయి కదా అవన్నీ దీని మీద పరుచుకుంటూ మనమైతే క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి. ఎందుకంటే క్లాత్ కొంచెం ఎక్స్ట్రా ఉండాలండి మనం పైపింగ్ వేసేటానికి. అలాగే కొన్ని బ్లౌజుల మీద డిజైన్స్ కూడా చేస్తుంటాం కదా, దాని గురించి ఇలా క్లాత్ని అయితే అడ్జస్ట్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి. క్లాత్ ఉంది కదా అని ఎక్కడ పడితే అక్కడ కట్ చేసేస్తే మన క్లాత్ అనేది వేస్ట్ అయిపోతుంది. తర్వాత ఎక్కడ కొద్దిగా చిన్నది అయినా ఏదైనా జాయింట్ చేయాలన్నా మన క్లాత్ అనేది ఇలాంటివి దొరకవండి. అందుకని ముందుగా చూసుకొని లైనింగ్ కట్ చేసాం కదా, దానికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని అయితే ఇలా కట్ చేసుకుంటే మీకు బ్లౌజ్ అనేది చాలా బాగా అతకడానికి ఈజీగా ఉంటుంది. నేనైతే ఎక్కువ శాతము డిజైనర్ బ్లౌజులు కుడుతూ ఉంటానండి. హ్యాండ్స్లో డిజైన్స్, అలాగే బ్యాక్లో ప్యాచ్ వర్క్ డిజైన్స్, ఇలాంటివి చాలా రకాలు కుడుతూ ఉంటాను. మీకు ముందు వీడియోస్లో అవన్నీ చూపిస్తానండి. లైనింగ్ బ్లౌజు స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను. అలాగే థ్రెడ్ పైపింగ్ ఎలా వేసుకోవాలో చూపిస్తానండి. ముందు వీడియోలో మీకు థ్రెడ్ పైపింగు అంటే సింగిల్ పాదంతో కాకుండా నార్మల్ పాదంతో థ్రెడ్ పైపింగ్ అనేది ఎలా వేసుకోవాలో చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.